మన డిబేట్ ఈ రౌండ్ టేబుల్ సమావేశం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించినటువంటి మేడిగడ్డ, అన్నారము, సుందిళ్ళ బ్యారేజీలు, మేడిగడ్డ దగ్గర ఉన్నటువంటి కన్నెపల్లి పంపు హౌస్ నుంచి నీటిని విడుదల చేయాలి. మేడిగడ్డ ప్రాజెక్టు దెబ్బతినిపోయింది, మొత్తంగా కాదు, ఒక 4-5 గేట్లు దెబ్బతిని ఉన్నాయి కాబట్టి ఆ గేట్లన్నీ ఎత్తారు. నీళ్లు గోదావరిలో ప్రవహిస్తూ ఉన్నాయి. అందుకని నీటిని విడుదల చేయాలి అనే డిమాండ్ ఒకవైపు, నీటిని విడుదల చేస్తే ఇబ్బంది అవుతుంది, గోదావరిలో ఉధృతమైనటువంటి వరద ప్రవహించి భద్రాచలం ముందున్న కొన్ని గ్రామాలు, భద్రాచలం పట్టణం కూడా మునిగిపోతుంది, అందుకని నీటిని విడుదల చేయడం సాధ్యం కాదు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఇలా పరస్పర వాద వివాదాలు చర్చలోకి వస్తున్నటువంటి సందర్భంలో వాస్తవాలు ఏమిటి అని చెప్పి పరిశీలించాలి అని రైతు సంఘం వైపు నుంచి రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి సాగర్ గారు, అట్లాగే రైతు సంఘం కేంద్ర కమిటీ సభ్యులు, మాజీ శాసనసభ్యులు మిర్యాలగూడెం జూలకంటి రంగారెడ్డి గారు, నేను, ఇంకా కొంతమంది రైతు సంఘం ప్రతినిధులము కలిసి మేడిగడ్డ, కన్నెపల్లి పంప్ హౌసు, అన్నారం బ్యారేజీ వీటన్నిటినీ తిరిగి పరిశీలించి వచ్చాము. యాదృచ్ఛికంగా అదే రోజు పెద్దలు శ్యాంప్రసాద్ రెడ్డి గారు కూడా అక్కడే ఉన్నారు. వారు బహుశా అంతకుముందు పరిశీలించి వచ్చి ఉండొచ్చు, మళ్ళీ ఎలా ఉంది అని పరిశీలించడం కోసమో ఏమో ఇంజనీర్ల బృందం కూడా యాదృచ్ఛికంగా అక్కడికి వచ్చారు, వారు కూడా పరిశీలించారు. మేము పరిశీలించిన మేరకు గమనించినటువంటి అంశాలన్నింటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకొని వద్దామనే ఉద్దేశంతో, ప్రజల దృష్టికి తీసుకొని వద్దామనే ఉద్దేశంతో అక్కడే ఒక పాత్రికేయ సమావేశం నిర్వహించి మా అభిప్రాయం చెప్పాము. అట్లాగే ఇందాక సెక్రటరీ గారు శోభను మాట్లాడుతూ చెప్పినట్టుగా రాష్ట్రంలో ఒక తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు ఏర్పడి ఉన్నాయి. ఎలినినో ప్రభావంతో రాష్ట్రంలో కురవాల్సినటువంటి వర్షాలు జూన్లో, జూలైలో ఈ 2 మాసాల్లో కలిపి 51% వర్షపాతం నమోదు కావాలి. ఈ 2 మాసాల కాలంలో కురవాల్సినటువంటి వర్షపాతంలో కేవలం 34% మాత్రమే వర్షపాతం నమోదైంది. కొన్ని జిల్లాల్లో మంచిగా ఉండొచ్చు, ఉదాహరణకు నల్గొండ, నాగర్ కర్నూలు, ములుగు, మహబూబాబాదు ఈ జిల్లాల్లో సాధారణ వర్షపాతమే నమోదైంది. మిగిలినటువంటి 29 జిల్లాలలో లోటు వర్షపాతంతో ఉంది. అనేక చోట్ల పంటలు వేశారు, అనేక చోట్ల నారులు పోశారు. ఆకాశం వైపు రైతాంగం చూస్తూ ఉంది, వర్షాలు ఎప్పుడు వస్తాయి, చెరువులు, కాలువలు ఎప్పుడు నీళ్లు నిండి ప్రవహిస్తాయి, పంటలు ఎప్పుడు వేసుకోవాలి అనే ఆతృతతో ఉన్నారు. ఇప్పటికే పెట్టుబడులు పెట్టున్నారు. హైదరాబాద్ నగరం తాగునీటితోని సమస్యతోని తీవ్రమైనటువంటి ఇబ్బంది పడుతూ ఉంది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఇవాళ 1000 అడుగుల లోతుకి బోరుబావి వేసినా నీళ్లు రానటువంటి పరిస్థితి కనపడతా ఉంది. నడిబొడ్డులో నీళ్లు లేవు. ఈ నేపథ్యంలో భూగర్భ జల మట్టం పడిపోతా ఉన్నటువంటి స్థితిలో మనం రిజర్వాయర్లు నింపుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ నీటిని వృధాగా గోదావరిలోకి తీసుకొని పోయే పరిస్థితి రాష్ట్రంలో తలెత్తినటువంటి నేపథ్యంలో మనం ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యక్రమం నిర్వహించాలి అనేటటువంటిది కాదు, కానీ ప్రజల అవసరాలు తీర్చడం మీద ప్రభుత్వం దృష్టి పెట్టేటట్టుగా ప్రభుత్వానికి గుర్తింపజేయాలి, ప్రజలకి వాస్తవాలు తెలియజేయాలి, మనము వాస్తవాలు ఏమిటో తెలుసుకొని ముందుకు సాగాలి అనేటటువంటి ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి రైతు సంఘం వైపు నుంచి శ్రీకారం చుట్టుకోవడం జరిగింది. అందుకని ఇప్పటికైనా ప్రభుత్వం
ఏం చేస్తే బాగుంటుంది అనేది. శ్యాంప్రసాద్ రెడ్డి గారు దీని మీద ప్రాజెక్టు నిర్మాణానికి ముందు డిజైన్ పరిశీలించి కొన్ని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఇప్పుడున్న వాస్తవ పరిస్థితి మీద ప్రభుత్వం దృష్టికి కొన్ని అంశాలు తీసుకొని వచ్చారు. శ్యాంప్రసాద్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి అభిప్రాయాల మీద ప్రభుత్వానికి తీవ్రమైన కోపం వచ్చింది. బొక్కలో దోస్తాము, చెర్లపల్లి జైల్లో పెడతాము, బెల్ట్ తీసుకొని కొడతాము, జాగ్రత్త ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారు అని చెప్పి ప్రభుత్వం వైపు నుంచి ముఖ్యమంత్రి గారు వ్యాఖ్యలు చేశారు. అసంబద్ధమైన వ్యాఖ్యలు, ఆ స్థాయికి తగని వ్యాఖ్యలు. ఈ రాష్ట్రంలో ఒక ప్రముఖ ఇంజనీర్గా ఉండి ప్రాజెక్టుల డిజైన్లలో ఒక రూపశిల్పిగా ఉన్నటువంటి వ్యక్తుల మీద, తెలంగాణ ఆనాడు సాధనలో అందరూ భాగస్వాములు అయినటువంటి వాళ్ళు నీళ్లు, నిధులు, నియామకాలు అని చెప్పేసి అని చర్చ చేసి అందులో భాగస్వాములయ్యి ఇవాళ ఆ నీటికి సంబంధించినటువంటి చర్చ జరుగుతూ ఉంటే దానికి సంబంధించినటువంటి ఇంజనీర్ల మీద అట్లాంటి వ్యాఖ్యలు చేయడం మనందరము కూడా ఈ రౌండ్ టేబుల్ సమావేశం వైపు నుంచి దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అట్లాగే మనమందరము విషయాలు తెలుసుకోవాలి, ప్రజల్లోకి తీసుకొని పోవాలి, ప్రభుత్వం తగిన నిర్ణయాలు చేయాలి అనేటటువంటి దానికి శ్రీకారం చుట్టాలి. మేము గమనించినటువంటి అంశాలు ప్రజల్లోకి తీసుకుపోవడానికి అందరము కలిసి కృషి చేయడానికి, ప్రజా మద్దతుని కూడగట్టడానికి ఈ సమావేశం ఉద్దేశించబడింది.